యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. టాటా హిటాచి మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే టాటా హిటాచి సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ మిషన్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ బండి అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్, నీట్ కండిషన్లో అయితే ఉంది. ఈ టాటా హిటాచి యొక్క మోడల్ వచ్చేసి 2011 మోడల్ బండి. 2011లో ఈ బండి తీసుకోవడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ బండి వచ్చేసరికి 2011 మోడల్. బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి యొక్క ట్రాక్లు వచ్చేసి 60 to 70% ట్రాక్లు అయితే ఉన్నాయి. రీసెంట్గా ట్రాక్లు మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే ఈ బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి యొక్క హైడ్రాలిక్ కానీ బకెట్ కానీ అంత నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అవుతుంది. ఎటువంటి రిపేర్ అయితే లేదు, మంచి గుడ్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. వెహికల్ని మాత్రం చాలా తక్కువ యూజ్ చేస్తామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. వెహికల్ యొక్క రీడింగ్ కూడా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల రేపల్లె గ్రామంలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల దగ్గర రేపల్లె గ్రామంలో బండి అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ టాటా హిటాచికి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసరికి 7,60,000 మాత్రమే చెప్తున్నారు. 2011 మోడల్ బండి మంచి కండిషన్లో ఉంది. 7,60,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, 7,60,000 ఫిక్స్ ఏం కాదు. బండి దగ్గరికి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పాయింట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రమే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.